ఈ విశాలమైన ఆకాశం మరియు ఈ నిశ్శబ్దమైన నేల మధ్య ప్రతి హృదయం ఒక ప్రేమ కథను మోస్తుంది. ఆ ప్రేమకి గమ్యం ఒక్కటే, చివరి వరకు కలిసి ఉండాలనే కోరిక. ఈ ప్రయత్నంలో కొన్ని కథలు తీరం చేరుతాయి, కొన్ని మధ్యలోనే ఆగిపోతాయి, కొన్ని మొదలు కాకుండానే ముగుస్తాయి. ఇలా ఈ ప్రతి ప్రేమ కథలలో ముగింపు వేరైనా ఆరంభం మాత్రం ఒక్కటే. స్పెషల్. అరే నేను ఇక పోతాను కానీ అది అరే నిన్న నైట్ క్వార్టర్ మిగిలిందిరా. అది ఏమైంది? తాగిన మత్తులో నువ్వు ఎక్కడో పెట్టుంటావు. లేదురా, అది అక్కడనే పెట్టినా, నాకు బాగా గుర్తున్నది. నీ మెమొరీ గురించి నాకు తెలియదా? అది అక్కడనే ఉంటుంది. సరే బాబాయ్ కొబ్బరి నూనె కొట్టు, పెద్దది పెద్దది కొట్టు. అన్న ఉదర్ జాతా స్టోర్ హీరో స్టోర్ అంటే హీరో. సారీ లేట్ అయింది. ఇవాళ గుళ్ళో పూజ చాలా బాగా జరిగింది. మన గురించే మొక్కిన. కొబ్బరికిలో పోవచ్చింది తెలుసా? తాగినావా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాకు చెప్పకుండా తాగద్దని? నేను చెప్పేది కూడా మన ఫ్యూచర్ గురించే కదా. ఇంకోసారి తాగితే నా మీద ఒట్టే. నాకు ప్రామిస్ చేయ కార్తీక్. సరే ఇప్పుడు చెప్తున్నా విను కీర్తి, ప్రామిస్. ఇంకెప్పుడు నీకు తెలియకుండా తాగను, ఓకేనా? ఓకే. మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. నేను కూడా వాళ్ళు చెప్పిన సంబంధమే చేసుకుందాం అనుకుంటున్నా. వాళ్ళు నేను చూపించేటట్టు నువ్వే చేసుకోవాలి. నేను కష్టపడేది కూడా దానికోసం. ట్రైనింగ్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ జాయినింగ్. జాబ్ వచ్చిన వెంటనే నేను మీ ఇంటికి వచ్చి మాట్లాడతా, సరేనా? లవ్ యూ కీర్తి. ఐ లవ్ యూ టూ కార్తీక్. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ శ్రీవన్మహాదేవాయ నమః. హాయ్ కీర్తి, అయినా నువ్వేంటిక్కడ? గుడికొచ్చా. చేతిలో ఆ పెళ్లి కార్డు ఎవరిది? నాదేనే. వావ్, కంగ్రాట్స్.
అయినా కార్తిక్ నాకు ఈ పెళ్లి విషయం చెప్పనలేదు చూడు. పెళ్లి కార్తిక్తో కాదు, మరి వేరే అతనితో. అదేంటే, మిమ్మల్ని చూసి మీరు పక్కా పెళ్లి చేసుకుంటారనుకుంటే మీరేంటే ఇలా? అసలు ఏమైంది మీకు? కొన్ని కథలు అంతేనే, ఎంత ప్రేమించుకున్నా గానీ రాసి పెట్టుంటేనే జరుగుతుంది. అసలు ఏమైంది మీకు? అది చెప్తలే గానీ ముందు ఒకసారి వాడు కాల్ చేసి ఈ పెళ్లి కార్డు వానికి ఇవ్వవే. నా కాల్స్కి మెసేజెస్కి దేనికి రెస్పాండ్ అవ్వట్లే. హ్మ్, సరేనా? సరే చెప్తా. హలో కార్తిక్, నేను ఒకసారి కలవాలి అర్జెంటుగా. హా, నేను పార్క్ దగ్గర కలుస్తాను, అక్కడికి రా. సరే వస్తా. ప్రామిస్, ఇంకెప్పుడు నీకు తెలియకుండా తాగను. హాయ్ కార్తిక్, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. ఇంకేంటి మరి, జాబ్ ఎలా ఉంది? ఇదంతా కాదు కానీ ఫస్ట్ మ్యాటర్ ఏంటో చెప్పు. కీర్తి పెళ్లి కార్డ్. పెళ్ళా? మెనూ ఏంటిది? చికెనా మటనా? అరే నువ్వు అలా మాట్లాడకురా. తనకు నువ్వంటే నిజంగా చాలా ఇష్టం. షీ వాంట్స్ టు స్పెండ్ హర్ రెస్ట్ ఆఫ్ లైఫ్ విత్ యూ. నాకు ఆ ఫీలింగ్స్ ఉండొద్దా? అసలు నేను చూస్తుంది కార్తిక్ నేనా? ఇలా అయ్యావేంట్రా? ఎలా ఉండేవాడివి? ఆ కార్తీక్ లేడు, ఎప్పుడో చచ్చిపోయాడు. ఎక్కడనవరా? తొందర రారా, వీడు ఇక్కడనే క్యాంపస్ ఉన్నాడట. వస్తున్నా.
Skin tone, college dates we burst right through. Free but strong, me and my crew. See Hong thinks he's tough, he'll see. No one messes with my homie. Building intensity, stronger than one man, one woman, one love, one life. This ain't for play, this ain't for strife. Loyalty's key, hear what I say. You cross that line, you'll feel the fray. రాని చూసుకుందాం. రేయ్ వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ముందు పోయి వాళ్ళని క్లియర్ చేయండి రా. రారా. క్యాంపస్లో ఇంతమంది ఉన్నాక నీకు నా పిల్ల కావాల్సి వచ్చిందారా? ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేసే ఈ జనరేషన్లో మీరేంట్రా? నువ్వు చెప్పింది కరెక్టే బాస్, కానీ మేము ఈ జనరేషన్ ఫిట్ అవ్వాలం కాదు. ప్రేమ అనేది ఇద్దరి మధ్యలో అవ్వాలి. మనకు పుట్టుక చావు ఎలా అయితే వస్తాయో ప్రేమ కూడా ఒకేసారి వస్తుంది. ఒకటేసారి అవ్వాలి, ఒక్కరితోటి అవ్వాలి. వన్ మ్యాన్, వన్ ఉమెన్, వన్ లైఫ్, వన్ లవ్. నా కాన్సెప్ట్ కూడా అదే కదా బే, మూసుకొని వదిలేయనరా. ఇప్పుడు చెప్పండి రా, మీ కథ ఏంది? ఏమందో ప్యూర్ లవ్ ప్రూవ్ చేస్తే ఇంకొకటి తాగి లైట్ తీసుకోవచ్చు. అదేంట్రా, ఆమె నా పిల్లని తెలుసు కదా, మళ్ళీ డిస్కషన్ ఏంది? ఆగు మామ, ఇలాంటి టైంలో లవ్ ఎంత స్ట్రాంగో తెలుస్తుంది. నేను చెప్తున్నా కదా, ఆగు. సరే చెప్పురా సీజే, నీది ఎన్ని ఇయర్స్ నుంచి లవ్? నాది 4 months లవరా. అంత మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు మధ్యలో కూడా చీడ కొట్టిండు. ఒకసారి కాల్ చేయి. ఎత్తట్లేదురా. మళ్ళా ట్రై చేయి. ఎత్తు జాన్వి, జాన్వి జాన్వి బిజీ ఉన్నదా? ఎత్తట్లేదు, ఎత్తట్లేదురా. సరిపోయింది. నీది ఎన్ని ఇయర్స్ లవ్ బ్రో? మాది 1 year రిలేషన్షిప్ రా. మాకు చిన్న చిన్న గొడవలు వచ్చున్నాయి. మధ్యలో ఈనా కొడుకు వచ్చి డిస్టర్బ్ చేసిన అంతా. ఏయ్ ఆగు, మాట్లాడుతున్నా కదా. నువ్వు ఒకసారి కాల్ చేయి. హలో జాన్వి, ఎలా ఉన్నావు? బానే ఉన్నా, అయినా నువ్వు ఉన్నాక నాకేమవుతుంది? ఇవాళ నిన్న ఎంత మిస్ అయ్యానో తెలుసా? అవునా, ఐ మిస్ యూ టూ బేబీ. ఎక్కడున్నావు? నీ కాల్ కోసం ఎప్పటి నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అవునా, కాలేజ్లో ఉన్నా కదా నేను. ఐ లవ్ యూ సో మచ్ మనోజ్. లవ్ యూ టూ బేబీ. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను మరి. ఏంది మామ అట్లా చేసినావు ఇవాళ? అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, వాడిని సైడ్ చేస్తావని. నిన్ను తీసుకెళ్తే నువ్వేమో నన్ను సైడ్ చేసినావు. నీకు ముచ్చట చెప్పనా, నేను ఆ పిల్లని ఎంతలో చేసినా తెలుసా? బండి ఎక్కించుకొని వరంగల్ అంతా తిప్పినారా. వాడెవడో మధ్యలో వచ్చి తప్పు చేస్తే నువ్వేంట్రా నన్ను సైడ్ వేసావు? అరే నీకు ఇంకా కాన్సెప్ట్ అర్థం కాలేరా? అక్కడ తప్పు మీ ఇద్దరి కాదు, ఆ అమ్మాయిది.
ఆయన బాయ్ ఫ్రెండ్ ఉన్నాక వేరేతో తిరుగులేంద్రా. నీకు క్వశ్చన్ అడుగుతా, చెప్తావా? సరే చెప్పు. జస్ట్ ఇమాజిన్, సపోజ్ మీ అమ్మ కూడా మీ నాన్నతో పెళ్లి కాక ముందు వేరేంతో తిరిగిందంటే రియాక్షన్ ఏంద్రా? రేయ్, మాటలు మంచిగా రాని, మా అమ్మాయిల ఇంటిది కాదు కదా. మీ పిల్లలు కూడా ఇట్లా అనుకోవాలా వద్దా? హస్బెండ్స్కే కాదురా, పిల్లలకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. మెన్ కాన్ సీ దే లవ్ మూమెంట్ లైక్ దట్. అది అమ్మాయినా అమ్మాయినా. ఏమోరా, పెళ్ళి చేసుకోవాలంటేనే భయం అవుతుంది. మనకొచ్చే అమ్మాయి ఎంత మందితో తిరిగి వస్తుందని ఊహించుకుంటేనే పిచ్చి లేస్తాను. అది నువ్వు చూస్ చేసుకున్న అమ్మాయిని బట్టి ఉంటుంది. ఏం చూసురా, వాడెవడో మాట్లాడకపోతే అది నా దగ్గరికి ఎందుకు వచ్చింది? నేనేమన్నా అడిగినా దాన్ని? అరే ఇప్పుడు బయట ఎట్లున్నారంటే, ఒక మనిషిని దూరం పెడితే దగ్గరే రోజులు కావురా ఇవి. కొత్త పరిచయాలు పెంచుకునే రోజులు. ఒక్కరికి కూడా లాయల్టీ లేదు. అవునరా, ఇదైతే కరెక్టే. ఫస్ట్ నువ్వు అమ్మాయిని మర్చిపో, కెరీర్ మీద ఫోకస్ అయ్యి. మంచి సినిమా తీరా. ఫస్ట్ నువ్వు ఆ తావుడు ఆపు. పొద్దున్నే లేవాలి, సర్వైవింగ్ ఉంది, పోయి వాడుకో. అర్థమైందా? సరే. ఏదో ఒకటి చేసి ఈసారి మనం కప్పు కొట్టాల్సిందే. అరే ఊరిని ఆ చూసుడు చాలు కానీ పేపర్ ఎడితే. కార్తిక్, సేజయ్, సాన్వి. అరే అమ్మాయి లేరురా. ఈ ముందుగా సరిపోరా? ఆమె కాదురా, గ్రూప్లో ఇంకా అమ్మాయిలు ఉండొద్దారా? అవసరం లేదు, ఒక్క అమ్మాయి చాలు. అది కాదు కానీ నీ బండికి సీట్ ఎప్పుడు పెట్టిస్తున్నా? వాడా బండికి సీటు పెట్టినప్పుడు, ఇంకొకరిని ఎక్కించినప్పుడు. అది కాదు కానీ వానికి పిల్లి వచ్చినప్పుడు అర్థమవుతుంది. అది రాదు కానీ వచ్చినప్పుడు చూద్దాంలే. చూద్దాం. గాలి నన్ను తాకిన నిన్ను తాకు జ్ఞాపకం, గులాబీలు పూసిన చిలిపి నవ్వు జ్ఞాపకం, అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం, మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం. హలో, హాయ్, నా పేరు కీర్తి. ఇదేనా మన టీం? మీరు ఎవరో అనుకొని ఏదో గ్రూప్కి వచ్చిళ్ళు. ఇదా టీం కాదు. ఇది అయోన్ టీం కాదా? మీరు మా టీమేనండి. మనసు లేకపోతే మనిషి ఎందుకంట, నీవు లేకపోతే బతుకు దండగంట, కనిపించవో అందించవో తోడు. మనకు టైం అవుతుంది కదా సర్వేయింగ్కి, పాండ్రా పోదాం. ఇదే మనం సర్వే చేయాల్సిన ల్యాండ్. ఒక్క మెజర్మెంట్ తప్పు పోయినా, ఒక్క ఇన్ఫర్మేషన్ తప్పు రికార్డ్ చేసినా మనల్ని ప్రాజెక్ట్ నుంచి రిజెక్ట్ చేస్తారు. సో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయండి. అర్థమైందా? సీజే, నువ్వు ఆ మెజర్మెంట్ పట్టుకుని రా, మనం ఇటు సైడ్ లైన్ మెజరింగ్ ఇద్దాం. సాన్వి, నువ్వు అటు సైడ్ మెజరింగ్ చేసుకో. అండ్ యూ చుట్టుపక్కల ల్యాండ్ నేచర్ని చూసుకొని కరెక్ట్గా నోట్ డౌన్ చేసుకో. అది టేప్ టేప్ టేప్
సో గెట్ బ్యాక్ టు ది వర్క్. అరే కార్తిక్ పోజీరా. ఏం కాదు ఒక పోజీ. సాన్వి లెన్స్ 10 meters నోట్ డౌన్ చేసుకో. ఎటు చూస్తాందో అర్థమైతలేదురా. ఎటు చూస్తున్నావు? వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టు. నేను ఉండను రా, పోతారా. అరే మీకు దెబ్బ తాకిందిరా. కీర్తి నోట్ డౌన్ చేస్తున్నావా? హా, ఇల్లు ఇస్తుంది అక్క, ఇది పట్టుకోవా. ఇటీ సరే. నేను చెప్పింది నువ్వు నోట్ డౌన్ చేసింది. డయాగ్రామ్ కూడా తప్పు గీసినావు. ఒక ల్యాండ్ డయాగ్రామ్ గీస్తే సరిపోదు, దాని మెజర్మెంట్ కూడా కరెక్ట్ మెన్షన్ చేయాలి. ఇవి బేసిక్స్. అయినా ల్యాండ్ పక్కన రాక్స్ని చూసుకోమని చెప్పినా కదా. ఒక నోట్ డౌన్ తీసుకోవడం రాదు, డయాగ్రామ్స్ రావు, డైరెక్షన్స్ కరెక్ట్ లేవు. ఏం ఎక్స్పీరియన్స్ లేకుండా ఎందుకు వస్తారా? మమ్మల్ని తీసే నీకా? చల్. నాకు సర్వైవింగ్ ఇదే ఫస్ట్ డే. అందులో ఏం తప్పు ఉంది చెప్పు? ఫస్ట్ డేనే ఇన్ని వర్క్స్ ఇస్తే ఎట్లా చేస్తారు? దెబ్బ తాకిన కన్సర్న్ కూడా లేదు. ఐఎమ్ డన్ విత్ దిస్, నేను వెళ్ళిపోతున్నా. అట్లా కాదు కీర్తి, ఆమె పోతాందిరా, పోయి ఆపరా. ఆమె కాలుకు దెబ్బ తాకింది, అయినా కూడా ఆమెకి ఇచ్చిన పని ఫినిష్ చేసింది. అట్లాంటి ఆమెను మెచ్చుకోవాల్సింది పోయి. ఏందిరా ఇది? అయినా నువ్వు అబ్బాయిలు అన్నట్టు అమ్మాయిలు అంటే పడతాను అనుకుంటానావారా? అమ్మాయిలను నెత్తిలో పెట్టుకొని చూసుకోవాలరా. పోరా, పోయి సారీ అడుగు. అరే నువ్వు మెజరింగ్ అర్థమైందా? నీ వర్క్ నువ్వు ఫినిష్ చేయి. అదే టీం నెట్గా చెప్పే హక్కు నాకుంది. నువ్వు నాకు చెప్పడం కాదు. నాకు తెలుసు ఏం చేయాలో, నాకు తెలిసి అమ్మాయిలు ఎలా చూసుకోవాలో. పోయి నీ పని చూసుకో, అర్థమైందా? సరే నేనే ఇస్తాయి కానీ వరకు కూడా. నా బతుకు సేమ్ ఫుట్బాల్ గేమ్ లెక్క అయిపోయింది. ఆ బాల్ని ఎవడెవడిది అంతా అర్థమైతలేదు కానీ గోల్ అయితే పడతాను. రంగులే రంగులే ఈరోజు నాకు అందరితో రంగులే. ఫోర్ ఇటు 4 వచ్చింది, అటు 4 వచ్చింది. కూడా కరెక్టే చేసిందే. వీడు ఎందుకు ఇట్లా తిట్టండి మరి రూపం? ఇక్కడ నొప్పిలేస్తుందా? అక్కడే ఓకేనా? ఒక కనెక్ట్. హాయ్. హాయ్ రా, కూర్చో.
వీడు మా ఫ్రెండ్ శివ. హాయ్ బ్రో. ఏంది మరి సడన్ ఇచ్చారు? కాబట్టి అవును, తర్వాత ఏంది? కార్తిక్ గారిని కూడా కాల్ చేసిన. అవును, చేసినావా? వస్తానా అన్నాడు మరి. వస్తా అన్నాడు. హాయ్ రా. హాయ్ హాయ్. కూర్చో. ఎలా ఉన్నావు? ఏదో అట్లున్నా. రే వీడు మా ఫ్రెండ్ శివ. హాయ్. అరే వీనికి నాకు కాలేజ్లో ఒక్క సెకండ్ కూడా పడకపోయారా. ఎప్పుడు కొట్లాడుకున్నది వీడిని నేను. ఏ ఊకోరా. అవును, ఇదంతా కాదు కానీ అసలు ఎందుకు పిలిచినావు? చెప్తా ఆగు. ఓహో, పెళ్ళి ఫిక్స్ అయిందిరా నాకు. కంగ్రాట్స్. అరే ఎన్ని